భరోసా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ, రైతు రోదన కనిపించలేదా? ఒడ్లు తడిసి అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్న సీఎంకు బాధ లేదా? నిరంతరం కరెంటు ఇవ్వకున్నా, రైతు బంధు వేయకన్నా ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించలేదా? 140 మంది విద్యార్థులు చనిపోయినా పట్టదా? ప్రజల బాధలు చూడలేక ప్రతిపక్షాలు సర్కారును ప్రశ్నిస్తూ ఉంటే సీఎంకు చాడిస్ట్ ప్లెజర్ వస్తుందంట. పాలమూరు బిడ్డనని చెప్పుకున్న రేవంత్ రెడ్డి మిగిలిన 10% ప్రాజెక్టు పనులు ఎందుకు చేర్చలేదు నిలదీసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో కల్వకుర్తి నుంచి బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెసు, బీజేపీ నాయకులు, సర్పంచులు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధాన్యం, ముక్కలు, శనుగులు, జొన్నలు వంటి పంటలు కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయినాయని రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారు చెప్తున్నారు.